ప్రైజ్ ద లార్డ్. ఈ పెద్ద ఆయన అన్య మతస్థుడైనప్పటికీ దేవుని గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి. నిర్గమకాండవా, లేవియాకాండవా, ద్వితీయోపదేశకాండవా, యోగి చరిత్ర, కీర్తన గ్రంథం, పాత నిబంధన, మళ్ళీ ఇక్కడికి వస్తే మత్తే సువార్త, లోకా సువార్త, ఇవన్నీ సువార్తలు వెళ్ళిపోయాక మళ్ళీ పౌలు గారు రాసినటువంటి లేఖనములు మహానుభావాలు ఇంత బైబిల్ అంతు చిక్కగా యోధాను యోధులు తల్లకిందులైపోరు. ఇప్పుడు కూడా తల్లకిందులై ఎవరికి చిక్కలేదు. అది అన్ని ట్రైనింగ్లు చేయగలం కానీ బైబిల్ ట్రైనింగ్ మన వల్ల కాదు. డాక్టర్ ట్రైనింగ్ తయారైపోదు. అబ్బా, బైబిల్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి. ఓ మిలిటరీ ట్రైనింగ్ అన్ని వచ్చేస్తాయి కానీ పాటర్ ట్రైనింగ్ అందరికీ రాదు. ఇంకే ఎత్తగా ఉంది, లేకపోతే చల్లగా ఉండు, నువ్వు ఎత్తగా ఉండదు. మరి నేను ఊరంతా తెలియదు, ఏదో పొలమో పొలమో. అన్య మతస్థుడైనప్పటికీ బైబిల్ను ఆపోసన పట్టాడండి. నా బాధలు నేను పడుతున్నా. నేను మాత్రం ఏదో అది ఈయన అన్నాడు, పౌలు గారు అన్నాడు, సర్వాంగములు ఎరిగిన దైవజ్ఞనుడా మోసపు కూడు తిన్నటకు నాకు చిగ్గుగా ఉందంటున్నాడు. పెద్ద ఆయన నీకు నిండి వందనాలండి. దేవుడు బహుగా దీవించును గాక. సర్వాంగములు అంటే ఈ బైబిల్లో చరిత్ర అంతా తెలిసిన వాడు. సర్వాంగములు ఎరిగిన దైవజ్ఞనుడా మోసపు కూడు తిన్నటకు నాకు చిగ్గుగా. క్రైస్తవులైన మీరు ఈ సత్యాన్ని ఎరిగారా?